పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అదే పచ్చళ్ళ పాపాయం. పచ్చళ్ళ పాపాయం. ఇది యాక్చువల్లీ సీక్వెల్. ఇంతకుముందు బుల్లెట్ భాస్కర్ టీంలో ఒక్క కూతురే వాంతులు చేసుకుంటారు, ఇక్కడ ముగ్గురు కూతుర్లు వాంతులు చేసుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే తల్లి కూడా అది నా కంబ్యాక్కి ఓ పెద్ద ప్లాట్ఫామ్. ఆ రోజు నాగబాబు గారు ఉండడం, ఆల్ టీమ్ లీడర్స్, పాత టీమ్ లీడర్లు చమక్ చంద్ర గారు, వేణు గారు, ధనరాజు గారు, అవినాష్, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పిలిచారు. పైగా నాగబాబు గారు ఉన్నారు. యాక్చువల్లీ ఆ స్కిట్కి లూప్ ఇచ్చింది నాగబాబు గారి ఒక పాట, ఇది మల్లెల వేలయ్య. ఆ పాట మీద ఏదైనా చేయండిరా బాగున్నదంటే, ఇక బుల్లెట్ భాస్కర్ ఏంటంటే ఒక క్రియేటివ్, అతను క్రియేటర్, మంచి క్రియేటర్, స్క్రిప్ట్ని బాగా డ్రైవ్ చేస్తాడు. అతని చేతిలో పడిన తర్వాత అప్పుడే అది చాలా పెద్ద హిట్. మొన్న ఏమైందంటే అది బ్లాక్ బస్ట్ పెద్ద. నేను నా కంబ్యాక్కి అంత అద్భుతమైన స్క్రిప్ట్ అది మాకు అది ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కిట్కి ముందు ఐపరాది వచ్చి నాన్ స్టాప్గా 1 hour రోస్టింగ్ టైప్లో చేశాడు. 1 hour తర్వాత ఒక్క షోని ఇక్కడ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత, ఆ తర్వాత చిన్న లిటిల్ బిట్ గ్యాప్ తర్వాత మా స్కిట్ పెట్టారు. అప్పుడు నా మీద ఎంత ప్రెజర్ ఉంటుంది. ఫుల్ ఒక బ్యాట్స్మెన్ వెళ్ళి, మంచి బ్యాట్స్మెన్ వెళ్ళి బాగా చేసి వచ్చేసింది, ఇంకో బ్యాట్స్మెన్ వెళ్ళి దాని పైకి లేపాలి కదా. అలాగ నాకు అంత బాధ్యత వచ్చింది. ఆ రోజు అందరూ అరే కంబ్యాక్, మా శ్రీపాద్ గారి వల్లే నేను కంబ్యాక్ వచ్చా, భలే ఎపిసోడ్ పడింది అనుకున్నాం. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా విలేజెస్కి వెళ్తే ఏమన్నా మీ పచ్చళ్ళ పాపాయమ్మ బాగుందండి, ఆవకాయ బద్ద అయితే వచ్చి నాగబాబు గారు తిన్నారు, ఇవి అంటే మనకు ఆనందం వస్తుంది. కానీ డైలాగ్ డబుల్ మీనింగ్లే, అది కంప్లీట్గా డబుల్ మీనింగ్లో ఉంటుంది, కానీ ఎవరికి దొక్కదు. అవును, ఇప్పుడు అదేదో చూస్తా అది మేము ఎప్పుడైనా సరే బేసే కానీ ఫేస్ ఎప్పుడు చూడలేదమ్మా. అది అలా పండింది. అది అయితే ఒక్కొక్క దగ్గర చిన్న పంట కింద రాయిలా పడుతుంది, మనం ఏం చేయలేం. కానీ అందులో ఎవరు నెగిటివ్గా అనడానికి లేకుండా ఆవకాయ పచ్చడి మీద వేసాం కాబట్టి పచ్చడి ఎంత కారంగా ఉంటుందో ఈ స్కిట్ కూడా అంత కారంగా ఉంది. అందరూ యునానిమస్గా ఆ రోజు నా కళ్ళ నీళ్ళు. అంటే అంతమంది టీమ్ లీడర్లు, సుమారు 50 మంది, ఇటువైపు ఒక 25 మంది, ఇటువైపు ఒక 25, మీరు చూసారు కదా స్కిట్. అంతమందిలో పైగా నాగబాబు గారు ఉండటం మూలాన ఆ స్కిట్కి ఇంకొక ఒక ఫ్లేవర్ యాడ్ అయింది. అంతే, జడ్జిలు మారిపోయి కూడా ఫ్లేవర్ పోయిందని అనుకోవచ్చు. నేను అక్కడి నుంచే స్టార్ట్ అయింది డౌన్ ఫాల్ యాక్చువల్లీ. అవును, అయింది. ఇప్పుడు ఏదో సంతోష్ గారు క్రియేటివ్ హెడ్, ఆయన వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ముగ్గురు డైరెక్టర్లు. ఎంత వచ్చినా మళ్ళీ ఆ పాత వైభవం తీసుకురాలేరు కదా. తీసుకురాలేరంటే తీసుకురావచ్చు, దానికి ఏదో మళ్ళీ ఒక మంచి ఐడియా పెట్టుకొని. ఇప్పుడు అందుకే కదా ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఇన్స్టాగ్రామ్ అంటే ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళకి ఎంత ఫేమ్ ఉందో, ముగ్గురు కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళు చిత్తూరు వాళ్ళు, ముగ్గురు చిత్తూరు స్లాంగ్లో ఉంటారు. వాళ్ళు మొన్న అడిగితే చెప్పారు, శివ 86 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అన్న. 86 లక్షలు అంటే చిన్న, వాళ్ళు ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఐడియా ఉందా? 2 అన్నదమ్ములు, ఒక అబ్బాయి మేనల్లుడే, ఏదే అంత అరుస్తాడు. ఆ అబ్బాయిని తీసుకొచ్చారు, వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు, వాళ్ళకి ముగ్గురికి ఒక టీం ఇచ్చారు. అవును, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు, ఉన్నారు, మొన్నే చూశాను ఒకటి. అలాగే మొన్న కే ర్యాంప్లో లింగి డ్యాన్స్ చేసిన అబ్బాయిని పిలిచారు. తర్వాత చిరంజీవి గారి లాగా డ్యాన్స్ చేసే మురళీ గారిని తీసుకొచ్చారు. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కాదు, యూట్యూబ్లో కాదు, దారిని పోయే వాళ్ళు ఎవరైనా బాగా చేస్తే తీసుకురండి అన్నారు. ఒకప్పుడు నేనే వచ్చా, చేసావుగా ఒకసారి వచ్చానప్పుడు. కానీ అది వస్తుంది. ఇప్పుడు 13 ఏళ్ళు ఒక షో అంటే సౌత్ ఇండియాలోనే ద నెంబర్ 1 షో, గిన్నిస్ బుక్కి ఎక్కే అర్హత ఉన్నటువంటి షో అది. ఏదో నడుస్తుంది బండి అయితే పడిపోలేదు, కానీ బండి వెళ్తుంది. ఇప్పుడు మనం చూసేవాళ్ళు పడిపోయిందని మనం ఎలా అనుకుంటున్నాం, అరే ఇన్ని సంవత్సరాలు ఉన్న రేటింగ్ అమాంతం 18కి వెళ్ళిన రేటింగు. సీరియల్స్లో ఒక కార్తీక దీపం అంత రేటింగ్, దీనికన్నా దీని బాబు అది కార్తీక దీపం అని ఇది. కానీ మొగల రేకులు, చక్రవాకం, దాని ముందు రుతురాగాలి, ఇవన్నీ కూడాను. ఇప్పుడున్న సోషల్ మీడియాలో చెప్పాలంటే ఈ కార్తీక దీపానికి ఎంత రేటింగ్ ఉందో అంత రేటింగ్ కన్నా ఎక్కువ ఉన్నది మా జబర్దస్త్ అన్న. నార్మల్గా మీకు ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తారా, మీ టాలెంట్కి రెస్పెక్ట్ ఇస్తారా అన్న మీ టీం మెంబర్స్ అంతా? నాకు ఫస్ట్ టాలెంట్కే, తర్వాత నేను అందరితో కలిసి ఉంటా.
అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చి మనల్ని పలకరించాలి, వీళ్ళు వచ్చి మనకి పలకరించాలి లేదు, అన్ని టీములకి వెళ్ళి గుడ్ లక్ అబ్బాయి బాగా చేయండి అంటాను. ఇంకా నేను చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు ధనరాజు గారు, వేణు గారు మా స్కిట్ ఎక్కేటప్పుడు వాళ్ళు వచ్చేసారు కిందకి స్కిట్ చేసుకొని, మేము వెళ్ళేటప్పుడు ఏంటి బాబాయ్ ఎలా ఉంటుందంటే చెప్పలేము, మిమ్మల్ని కొట్టొచ్చు అంటాం, 10కి 10 మార్కులు గ్యారెంటీ అని చెప్పేసేవాడిని, చెప్పెక్కేవాళ్ళం స్కిట్. ఏంటి బాబాయ్ అంత కాన్ఫిడెంట్గా చెప్తావంటే స్కిట్ మీద దమ్ అంతే, అలాగే చేసేవాళ్ళం. నేను ప్రతి స్కిట్ శివ కొత్తగానే ఉంటుంది నాది, అంటే బోళ్ళు కొన్ని 100 స్కిట్లు చేసేసాం, ఆ రిలాక్సేషన్ ఉండదు. నా ప్రాక్టీస్ అంతా కూడా నేనేమంటాను ధనరాజు గారి దగ్గర మొన్నటిదాకా ధనరాజు గారి దగ్గర ఒక 4-5 షెడ్యూల్ చేసినప్పుడు ఆయన ఏంటంటే రేపు ప్రాక్టీస్ అంటే ముందు రోజు పీడిఎఫ్లో స్క్రిప్ట్ పంపించేసేవాడు. నేను తెల్లవారికి వెళ్ళేటప్పుడు ప్రాక్టీసు అరగంట గంటలో మొత్తం అంతా అవగొట్టేసేవాళ్ళు, అంత బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చేవాడు. నేను మళ్ళీ దాన్ని రికార్డింగ్లో పెట్టుకొని నేను వినడం, దీన్ని ఎంత గొప్పగా చేస్తే బాగుంటుంది, ఎన్ని మార్పులు చేస్తే బాగుంటుందని చిన్న చిన్న మార్పులు ఏమంటే అబ్బాయి ఇలా వేస్తాను, అబ్బాయి ఇలా వేస్తాను, ఓకే బాబాయ్ నీ ఇష్టం. సూపర్ సూపర్. నేను ఎప్పుడు ఇన్ని 100 స్కిట్లు చేసేసాను, ఏనాడు రిలాక్స్ అవ్వలేదు, రిలాక్స్ అవ్వను కూడా. మనం చేసినంతకాలం అంతే ఉండాలి. అన్న ఈ ఐబ్రోస్ ఏం తీసారా అన్న? ఇవి ఐబ్రోస్ ఉన్నాయా? ఉన్నాయి. నాకు ఐబ్రోస్ ఏముండదు. ఇప్పుడు ఇది మామూలు మన ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఐబ్రోస్ కనబడవు నాకు పెద్దగా, అందుకు చిన్న హైలైట్ పెడతా అంతే. అంతేనా? అదే చూస్తున్నాను మొత్తం సేవ్ చేసుకొని క్లీన్ సేవ్ చేసుకొని. ఇప్పుడు గడ్డం పెంచాలని ఉందన్న నీకు? కరోనా పెంచనిచ్చింది. కరోనా వల్లే నేను ఫస్ట్ లాక్డౌన్లో ఇంట్లో నుంచి ఎక్కడికి కదలలేదు కదా, 3 నెలలు, అప్పుడు గడ్డం వచ్చింది. చూడలే కదా ఎవరు చూడలేదు, కానీ ఒక వీడియో చేశాను, ఇది ఒక మందు మీద దండకం పాడి. తర్వాత మళ్ళీ సెకండ్ లాక్డౌన్లో పెరిగింది అంతే, 2 సార్లు. దీనికి ముందు 1.5 year పెంచా, కేవలం ఒకే ఒక సినిమా కోసం. ఆ సినిమా పేరు ప్రాణం. డైరెక్టర్ మల్లి గారు, ప్రొడ్యూసర్ గారు ఏమో మాగంటి బాబు గారు, అల్లరి నరేష్, సదా. ఆ సినిమాకు వాళ్ళు మా గురువు గారు సత్యానందం గారి దగ్గరికి వైజాగ్ వచ్చి కొన్ని క్యారెక్టర్ కొంతమందిని పిలిచి, మీరు సినిమా స్టార్ట్ అవుతుంది, మీరు హీరో ఫ్రెండ్స్, అల్లరి నరేష్కి విలేజ్లో ఫ్రెండ్స్ కాబట్టి మీరు అసలు గెడ్డం కానీ ఎయిర్ కానీ ముట్టుకోవద్దన్నారు. ఇదేదో అప్పుడు మనకి ఏమి లేవు, సరే మంచిదే కదా, ఒక క్యారెక్టర్ కోసం అతను అలా చెప్పినప్పుడు అని మనం వదిలేసాం. 1 year అయిన తర్వాత మళ్ళీ మా గురుగారు ఫోన్ చేసి, రెండు మన వాళ్ళు గడ్డలు మీసాలు పెంచుకొని ఉన్నారు, సినిమా ఎప్పుడు అని అడిగితే, ఉన్నది గురుగారు నా సినిమా అయితే ఉంది అని చెప్పి, తర్వాత 1.5 year తర్వాత ఏలూరు దగ్గర చేసాం. అదే నా జీవితంలో 3 సార్లు పెంచింది. 1 ప్రాణం సినిమాకి, 2 ఫస్ట్ లాక్డౌన్, 2 సెకండ్ లాక్డౌన్. తర్వాత నేను ఎవ్రీడే షేవింగ్, ఎవ్రీడే. అస్సలు మన బయట ఎక్కడా కూడా ఇప్పుడంటే నేను ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కానీ మనం రేపు ప్రోగ్రామ్కి వెళ్ళామంటే తెల్లవారికి మారిపోతుంది. నేను ఒకరోజు ఒక ఈవెంట్కి వెళ్ళాను, చూశాడు అతను మొత్తం అంతా ఎయిర్ వైట్ ఉంది బాగా. వెళ్ళాను, బ్యాగ్ లోపల పెట్టి, ఇదంతా 8 గంటలప్పుడు వెళ్ళాను. ఒక అరగంట గంట తర్వాత టిఫిన్లు చేసి బయటికి వెళ్ళి సెలూన్కి వెళ్ళి మొత్తం అంతా చేసి కలర్ వేసుకొని వచ్చాను. సాయంత్రం చూశాడు, ఆ ఈవెంట్ ఆర్గనైజర్ కాదు, ఆ ఈవెంట్ ఇచ్చిన వాళ్ళు, కమిటీ వాళ్ళు, గారు ఉదయానికి సాయంత్రానికి తేడా అన్నారు. మరి స్టేజ్ ఎక్కినప్పుడు కొన్ని ఉంటాయి అన్నాను, అది చాలా మెచ్చుకున్నాడు. అది మనం అంటే నూతనంగా ఉండడమే ఆర్టిస్ట్ చేయాల్సింది, మార్కెట్లో ఉండాలి అంటే. అలా మీరు నార్మల్గా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తారు, చిన్నదా పెద్దదా అవి ఏం ఆలోచించు. ఒక క్యారెక్టర్ రాగానే ఒక సినిమా ఆఫర్ వచ్చింది, ఓకే అని ఎందుకు చెప్పేస్తారన్న? అంటే నాకు బ్రేక్ రాలేదు కదా శివ, నాకు ఒక బ్రేక్ వచ్చేసి మంచి సినిమాలు పడ్డాయి అనుకో, అప్పుడు నేను ఆలోచిస్తాను అన్ని సినిమాలు చేయకూడదు, కొన్ని సినిమాలే చేయాలి. నాకు బ్రేకే రాలేదు కదా, కానీ బ్రేక్ లేకుండా చేస్తున్నాను ఏదో ఒకటి. ఇప్పుడు మొన్న ఆలీ గారు జడ్జిగా, ఆలీ గారు నాకు తెలిసి ఫస్ట్ టైం జడ్జిగా చేశారంట. అందులో నేను ఒక లాయర్ క్యారెక్టర్ చేశాను. అందులో మా ఐపరాది, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళందరూ కాంబినేషన్లో నాకు వేషం పడింది, చేశా. మొన్న అనుకోకుండా మేము కొత్త వలసలో ఎక్కడో ఒక షూటింగ్లో ఉంటే 2 రోజులు పక్కనే జైపూర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఫనీ అని ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఫన్ బకెట్లో ఫనీ, బ్లాక్ ఫనీ ఉంటాడు. అతను బాబాయ్ ఎక్కడున్నా ఉంటే, నేను ఇక్కడ విజయనగరం కొత్త వలసలో ఉన్నానంటే, మనకి జైపూర్లో ఒక సినిమా ఉంది, మరి ఈరోజు రాగలరా అని అడిగాడు.
ఈరోజు రాగలరంటే ఎప్పుడన్నాను అంటే మీరు ఒక 10 గంటలకు వస్తే చాలన్నాడు. నేనేమో కొత్త వలసలో ఉన్నాను, షూటింగ్ అయితే 7 గంటల వరకు ఉంటుంది, మరి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే వస్తానన్ను. 7 గంటలకు షార్ప్గా కారు వచ్చింది, 7:15 కారు ఎక్కాను. 11 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయాం. జైపూర్. జైపూర్ అంటే మన ఒడిశా జైపూర్, ఎక్కడ మన అరకు మీదుగా అలా వెళ్ళా. ఒక్కడనే డ్రైవర్ని పెట్టారు, మంచి కారు పెట్టారు, మంచి కుర్రాన్ని పెట్టారు డ్రైవర్ని. 11 గంటలకు వెళ్ళాను, 4 గంటలకు నాకు అయిపోయింది. 4 గంటలకు పెడితే మళ్ళీ 8:30 ఉదయానికి అందుకున్నా. మళ్ళీ ఇంకొక రోజు ఫోన్ చేశారు, మళ్ళీ అలాగే వెళ్ళొచ్చు. అలా 3 సార్లు వెళ్ళొచ్చా. జైపూర్లో ఒక షూటింగు, అది కూడా మన రాజా రవీంద్ర గారు, బాబు మోహన్ గారు, సప్తగిరి గారి కాంబినేషన్. అందులో ఆ సినిమాలో సప్తగిరి గారు డ్యూయల్ రోల్, తాత మనవడు. మంచి సినిమా. ఓకే. సో సార్ మన నార్మల్గా మన డైరెక్టర్ని వాళ్ళని అవకాశాలు ఇవ్వండి అని అడుగుతారా? అయ్యో 100%. మన వేణు గారి దాంట్లో ఎందుకు? నేను అంటే వేణు నాకు తెలుసు కదా, బాబాయ్ బాబాయ్ అంటాడు. తర్వాత ఏమో శాంతి కుమార్ గారు నాకు తెలుసు, అప్పారాగారు అంటారు. విమానం డైరెక్టర్ శివప్రసాద్ గారు తెలుసు, ఆయన చమక్ చంద్ర గారి స్కిట్లు రాశారు, నేను సోలో టీమ్ లీడర్ ఉన్నప్పుడు రాశారు. తెలుసుండి అడగడం ఎందుకంటాను. ఇప్పుడు వేణు గారికి నేను అరే ఇది బాబాయ్ అయితే భలే చేస్తాడు అనుకున్నాడు అనుకో, నన్ను పిలుస్తాడు కదా. లేనప్పుడు నేను వెళ్ళి కనబడి ఏదైనా ఉంటే చూడు అని అడగలేను. కానీ మా సత్యపండు గారికి అవకాశం వచ్చింది.